వెల్కమ్ టు పూరా లోకల్. ప్రతి ఏటా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి రంగురంగుల శుభాకాంక్షలు, గులాబీ పూలు, గ్రీటింగ్ కార్డులు మరియు సోషల్ మీడియాలో నిండిపోయే పోస్టులు. కానీ మహిళా శక్తి అంటే కేవలం అది మాత్రమేనా? ఒక రోజు ఇచ్చే గౌరవం, ఒక పూల గుత్తు ఆమె గొప్పతనాన్ని చెప్పగలదా? ఖచ్చితంగా కాదు. ఒక మహిళలో ఉండే అసలైన అందం ఆమె వేసుకునే అలంకారాల్లో లేదు, ఆమెలోని అజేయమైన సంకల్పంలో ఉంది. ఎదురు దెబ్బలు తగిలినా వెనుకడుగు వేయని ధైర్యంలో ఉంది. తన వారి కోసం, ముఖ్యంగా తన బిడ్డ కోసం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే ఆ అమ్మతనంలో అసలైన మహిళా శక్తి దాగి ఉంది. మహిళ అంటే ఒక మృదువైన మనసు మాత్రమే కాదు, అవసరమైతే మృత్యువుతో సైతం పోరాడగల ఒక మహాశక్తి. ఆ శక్తికి, ఆ త్యాగానికి నిలువెత్తు నిదర్శనమే ఈ కథ. ఎలా అంటే మేము ఒక నరకం మేడం. ఇప్పుడు ఇట్లాంటి ఎస్ఎంఏ పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి తెలుసు ఆ ప్రాబ్లం ఏందో. నాకు ఆకలి అవుతుంది మమ్మీ, నేను లేచి నడవాలనుకుంటా మమ్మీ అని చెప్పలేని కూడా పరిస్థితి వాళ్ళది. ఒక తల్లి తన బిడ్డ కోసం మృత్యువుతో, సమాజంతో, చివరికి అంకెలతో ఎలా యుద్ధం చేస్తుందో తెలిపే కథ. గట్కేసర్కు చెందిన నవీన అనే మహిళకు ఆర్యాన్ష్ అనే 2 ఏళ్ల బాబు ఉన్నాడు. నవీన విప్రోలో ఒక చిన్న ఉద్యోగం, భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ కలిపి అంతంత మాత్రం జీతం తక్కువైనా జీవితం సాఫీగా సాగుతుందనే టైంలో వాళ్ళ 2 ఏళ్ల బాబుకి SMA-2 అనే ఒక భయంకరమైన వ్యాధి ఒక్కసారిగా వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ వ్యాధి వల్ల ఆ బాబు కనీసం కూర్చోలేడు, పాకలేడు, కండరాలన్నీ క్షీణించిపోతూ మంచానికే పరిమితం అయిపోయాడు. ఆ ప్రాణాన్ని నిలబెట్టాలంటే చాలా ఖరీదైన ఇంజెక్షన్ కావాలని వైద్యులు చెప్పారు. దాని ధర అక్షరాల 16 కోట్ల రూపాయలు ఉంటుంది. ఒక సామాన్య కుటుంబానికి ఇది వినడానికి అసాధ్యం అనిపించే అంకె. ఆ అంకెను చూసి అందరూ నిట్టూర్చారు. తన కొడుకును చూసుకోవడం కోసం ఉద్యోగాన్ని వదులుకుని, నిద్ర లేకుండా, సరైన తిండి లేకుండా, కంటికి రెప్పలా బాబును చూసుకుంటూనే మరోవైపు 16,000 కోట్ల రూపాయల కోసం అలుపెరగని యుద్ధం చేస్తుంది. నేను బీటెక్ చదివాను. నేను విప్రోలో నాన్ ఐటీ చేసేదాన్ని. కానీ ఈ బాబుకి ఎప్పుడైతే ఈ ప్రాబ్లం ఉందని తెలిసిందో నేను అప్పటి నుంచి జాబ్ కూడా మానేసుకొని ఇంట్లోనే బాబు కోసమే ఉంటున్నాను మేడం. మా హస్బెండ్ కూడా ప్రైవేట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఈ క్రౌడ్ ఫండ్ కోసం సార్ కూడా వెళ్ళట్లేదు ఆఫీస్కి. సొంత ఆశలు, తన ఆరోగ్యం, తన సుఖం, వీటన్నిటిని తన బిడ్డ చిరునవ్వు కోసం పణంగా పెట్టింది. ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, దాతల చుట్టూ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి తన కొడుకుకు సహాయం చేయాలంటూ అలుపెరగకుండా శ్రమిస్తుంది. కన్నీళ్లు వస్తున్నా వాటిని తుడుచుకొని చిరునవ్వుతో తన బిడ్డకు ధైర్యాన్ని నూరుపోస్తుంది. ఒక మహిళ తలుచుకుంటే సృష్టిని సైతం శాసించగలదని, అది ఒక తల్లి రూపంలో ఉన్నప్పుడు ఆ శక్తికి హద్దులు ఉండవని ఆమె నిరూపిస్తుంది.